విద్యార్థులతోటి యువకులతోటి ర్యాలీ ఎవరో చేయిస్తున్నారని చెప్పి నేను చెప్పట్లేదు. ఏదైతే వారికి ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం మాట్లాడిన అంశం ఒకటి ఉంటే, ఉదాహరణకు మీరు ఎప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చాలా క్లుప్తంగా చెప్పకపోతే సింపుల్ గా ట్యాగ్ లైన్ పెట్టేసి బీఆర్ఎస్ వాళ్ళతో ర్యాలీ చేపిస్తుందని మళ్ళీ దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. శాసన మండలిలో శ్రీధర్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ 10, 15, 20 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించలేము కాబట్టి ప్రైవేట్ రంగంలో బలపరచాలని చెప్పి చెప్పారు. చెప్తే దాన్ని సింపుల్ గా కట్ కాపీ పేజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వాళ్ళు నడిపించే పేజ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్ని కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేకపోయింది, శ్రీధర్ బాబు గారు మాట్లాడారని చెప్పి ఆ క్లిప్ తీసి ఆ విద్యార్థుల చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ అక్కడ లైబ్రరీ గ్రూప్స్ లలో దాన్ని ప్రచారం చేసి విద్యార్థులు దాన్ని చూడంగానే అది వాస్తవం అనుకొని వాళ్ళ ఒక ఆవేదనతోటి బాధతోటి వారు రోడ్లపైకి రావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా నేను మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో సోదరులు నన్ను ఇట్లనే మీడియా మిత్రులు మీరు ఒకరు అడిగినప్పుడు దానికి నేను చాలా క్లియర్ గా స్పష్టతతోటి నేను సమాధానం కూడా ఇచ్చిన. అండ్ మీరందరూ కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలన్నా, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల యువకుల పైన మీరు ఎన్నో సమస్యలు అడిగారు. పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా మీరు పెద్ద సమస్యలు అడిగారు. అడిగిన రోజు ప్రతిసారి కూడా మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలో సరే వేరే నాయకులైతే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించలే ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన కేసీఆర్ కూడా ఆ రోజు మౌనంగా ఉండే. అంటే మౌనం దేనికి అంగీకారమో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అవన్నిటిపైన ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు శాసన మండలి సభ్యులుగా నేను కూర్చున్నా అంటే ఈరోజు చాలా బలంగా గట్టిగా నేను చెప్పగలుగుతాను. ఆ రోజు వాళ్ళు అమ్ముకున్నామన్న ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా బలంగా గట్టిగా నిలబడి కొట్లాడి అడ్డుకున్నా. కేవలం పోరాటం కాదు, న్యాయ పోరాటం చేసి దాన్ని ఆ రోజు ఆపినాము.